క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మీకు శుభములు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఈ వాక్ వింటున్న బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానాంశము సాత్వికము. సాత్వికము అనగా దీనత, నమ్రత, సౌమ్యత. 2వ సమూయేలు గ్రంథము 22:36 వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. దావీదు చెప్తూ ఉన్నాడు. సౌలు చేతిలో నుండి దావీదును తప్పించినప్పుడు పాడిన పాట అన్నమాట ఇది. నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. ఈ భూలోకంలో సాత్వికులు ఎవరు అనగా, ఈ భూలోకంలో సాత్వికులు మోసే భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు. మోసే కొరకు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సంఖ్యాకాండం 16:30 వచనం చూసుకున్నట్లయితే, భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు మోసే. భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు మోషేని దేవుడి మోషే కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే, మోసే మొదట్లో కోపిష్టే, కానీ దేవునిలో నలగబడ్డాడు. అరణ్యములో 40 సంవత్సరములు గొర్రెలు మేపాడు. ఆ గొర్రెల ద్వారా సాత్వికమును నేర్చుకున్నాడు. మోసే ఎంత సాత్వికుడంటే, మోషేను ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు జనులందరూ తిరుగుబాటు చేశారు. కానీ మోసే ఒక మాట కూడా అనలేదు. సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి నడిపించాడు. మోసే మీద చాలా సనుక్కున్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీటి కొరకు, ఆహారం కొరకు, మాంసం కొరకు సనుక్కున్నారు. ఒక దశలో రాళ్ళు పట్టుకొని కొట్టడానికి సిద్ధపడ్డారు. కానీ మోసే అన్ని కూడా సహించుకున్నాడు. అంచేతనే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు మోసే అని. కనుక మనం కూడా సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికమైన మనసు. సామెతల గ్రంథం 14:30 వచనంలో సాత్వికమైన మనసుగా కలిగి మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. వాక్యం మనకు చూపుతుంది. ఎందు నిమిత్తం అంటే, భూమి మీద ఉన్న వారందరిలో మోసే సాత్వికుడు. ఆ సాత్వికం మోసకి ఎక్కడి నుండి వచ్చిందంటే, దేవుడే ఆ మోషేకు సాత్వికాన్ని అనుగ్రహించాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపమని ఆ గొర్రెల మంద ద్వారా సాత్వికం నేర్చుకున్నాడు, అలవాటు చేసుకున్నాడు. ఇంత కోపిష్టి కూడా సాత్వికం అలవాటు చేసుకున్నాడంటే దేవుడు ఎన్నుకున్న మనిషి. అయితే ఇప్పుడు సాత్వికము అటువంటి మనసు మనకు కూడా కావాలని సామెతల గ్రంథం 14:30 వచనంలో వాక్యం సెలవిస్తుంది. సాత్విక మనసు కావాలని మనకి. చాలా మంది మనసులు ఎలా ఉంటాయంటే, కోపంతోనూ, కక్షలతోనూ, విభేదాలతోనూ రకరకాలుగా ఉంటాయి. కానీ కడవరి దినాల్లో దేవుడు ఏమంటాడంటే, సాత్వికమైన మనస్సు మీకు ఉండాలని సెలవిస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో మనుషులు ఏమేమి మాట్లాడతారంటే, ఇతరులను దూషిస్తున్నారు. వారి నోట నుండి వచ్చే ప్రతి మాట ఇతరులకు దూషణకారంగాను, బాధకరంగాను ఉంటుంది. కనుక మనం నాలుగు అదుపులో చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 15:4 వచనంలో సాత్వికమైన నాలుక మీకు ఉండాలని చెప్తున్నాను. 1 సాత్వికమైన మనసు, 2 సాత్వికమైన నాలుక మనం కలిగి ఉండాలి. క్రైస్తవులుగా మన మాటల ద్వారా ఇతరులు దూషించబడకూడదు, ఇతరులు బాధింపబడకూడదు. 3వదిగా సాత్వికమును ధరించుకునుట. సాత్వికమును అనగా నమ్రత, దీనత, సౌమ్యత మనం ధరించుకోవాలి. కొలస్సీలు రాసిన పత్రిక 3:12 వచనంలో
మీరు సాత్వికమును ధరించుకొనుడి. అవును, క్రీస్తులకు బాప్తిసం పొందిన మనందరం క్రీస్తుని ఏ విధంగా ధరించుకున్నామో సాత్వికమును కూడా మనం ధరించుకోవలసి ఉన్నది. ఇక 4వదిగా సాత్వికముతో నడవాలి. ఎపిసోడ్ రాసిన పత్రిక 4:2 చెప్తున్నాడు పౌలు గారు, మీ నడక ఎలా ఉండాలంటే సాత్వికం. కొంతమంది నడకలు బాగో, రకరకాలుగా వారి నడతలు ఉంటాయి. కానీ మన నడక ఎలా ఉండాలంటే సాత్వికమైన నడక ఉండాలంట, సాత్వికంగా నడుచుకోవాలంట. ఒకటి, సాత్వికమైన మనసు కలిగి ఉండాలని సామెతల గ్రంథం 14:30 వాక్యం సెలవిస్తుంది. 2, సాత్వికమైన నాలుక కలిగి ఉండాలని సామెతల గ్రంథం 15:4 చెప్పబడుతున్నది. సాత్వికమును ధరించుకోవాలని కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 చెప్పబడుతుంది. అలాగే 4వదిగా సాత్వికములో నడవాలి. మన సాత్వికంగా నడవాలి, మనల్ని బట్టి ఇతరులు మారాలి. సాత్వికమైన మనసు, సాత్వికమైన నాలుక, సాత్వికమును మనం ధరించుకొని సాత్వికంతో నడిచినట్లయితే అనేక మంది మనల్ని బట్టి మారతారు. ఏం చేతనంటే భూమి మీద ఉన్నవారు అందరిలో సాత్వికుడు మోషే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ విధంగా చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగించునని, నేను సాత్వికుడని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. అవును, మోషే కంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా సాత్వికమైన మనసు కలవాడు. ఆయన సాత్వికమును ధరించుకున్నాడు. ఆయన మాట్లాడితే అనేక మంది మారు మనసు పొందారు. ఆయన మాట్లాడితే అనేక మంది అనారోగ్యాలు పోయినాయి. ఆయన సాత్వికమును ధరించుకున్నాడు. తండ్రి అనే దేవుని ధరించుకున్నాడు. ఆయన సాత్వికంతో నడుచుకున్నాడు. అందుచేత మోషే కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువే సాత్వికుడు. అందుచేత వాక్యం ఏ విధంగా చదివిస్తుందంటే, వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నారు. 1 తిమోతి పత్రిక 6:11 సాత్వికమును సంపాదించుకొని దాన్ని వెంటాడాలట. చూసారా, సాత్వికమును సంపాదించుకుని దాన్ని వెంటాడాలట. మరి దేవుని చెప్పిన వాక్యం ద్వారా మనం నడుచుకొని, దేవుని చెప్పిన వాక్యం ద్వారా మనం ఈ సాత్వికమును ధరించుకుంటే మనల్ని బట్టి లోకం మారుతుంది. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందని పౌలు గారు చెప్తున్నారు. కానీ మన ద్వారా దేవుని నామము దూషించబడకూడదు. మన ద్వారా దేవుని నామము హెచ్చించబడాలి, గణపరచబడాలి. యేసుక్రీస్తు వారు ధరించుకున్నట్లుగా మనం కూడా సాత్వికమును ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతోమంది కొట్టాలనుకున్నారు, ఆయన దాగి ఉన్నాడు. పట్టుకుని చంపాలనుకున్నారు, కానీ తప్పించుకున్నాడు. ఆయన చేత కాని వాడు కాదు. ఆయన ఆజ్ఞిస్తే దూతలు వచ్చి ఒక దూత 185,000 మంది చంపగలదు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. అందరూ మారాలి, నన్ను బట్టి మారాలని యేసుక్రీస్తు ప్రభువు మాదిరి జీవితాన్ని ఈ లోకంలో మనకు చూపించారు. ఆయన సాత్వికుడు గనక, దీన మనసు గలవాడు గనక ప్రపంచాన్ని కత్తి పట్టకుండా, కర్ర పట్టకుండా ఆయన ప్రేమ ద్వారా మార్చాడు. నిజమే, ఆయన కొట్టిన వారిని ఏమనలేదు, ఆయన తిట్టిన వారిని ఏమనలేదు, వేసిన వారిని ఏమనలేదు, పిడిగుద్దులు గుద్దిన వారిని ఏమనలేదు, వస్త్రాలు లాక్కున్న వారిని ఏమనలేదు, చివరికి ముండ్ల కిరీటం పెట్టిన వారిని కూడా ఏమనలేదు, చివరికి చేతుల్లో శీలాలు కొట్టిన వారిని ఏమనలేదు, పాదాల్లో శీలాలు కొట్టిన వారిని ఏమనలేదు, పక్కలో బల్లె పొట్టు పొడిచిన వారిని కూడా ఏమనలేదు. ఆ సిలువలో ఆయన 7 పలుకులు, తండ్రి వీరేం చేశాను వీరికి తెలియదు కానీ వీరు క్షమించు అన్న మాట ద్వారా అనేక మంది అక్కడ సైనికులు మార్పు చెందారు. కారణం ఆయన సాత్వికుడు, నమ్రత గల దేవుడు, దీనత గల దేవుడు, సౌమ్యత గల దేవుడు. ఆయన సిలువలో ఒక్కో మాట అనేక మందిని మార్చింది. ఆ 7 మాట ప్రపంచానికి ప్రాముఖ్యత ఏర్పడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు సాత్వికుడు. ఆయనకున్న సాత్వికం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
కనుక వాక్యం కూడా సెలవిస్తుంది, ధన్యతలో మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా సాత్వికులు ధన్యులని రాయబడింది. నిజమే, క్రైస్తవులుగా మనం ఎంతమందిని మార్చగలుగుతున్నాం? దేవుని వైపు ఎంతమంది తిట్టగలుగుతున్నాం? నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమన్నాడు దేవుడు. ఎందుకు ఆ విధంగా అన్నాడంటే ఆయన సాత్వికుడు గనక. మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఆయన మనసును ధరించుకుంటున్నామా? సాత్వికమైన మనసు అయింది ధరించుకుంటున్నామా? ఆయన నాలుక సాత్వికమైనది. ఆయన సాత్వికంగా నడిచాడు. మనం ఇవన్నీ అలవరుచుకుంటేనే ఇతరులు మారతారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, నువ్వు సాత్వికంగా ఉండు, నడుచుకో, నా ప్రజల కొరకు నువ్వు మరణించు అని యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు. కనుక ప్రభునందు ప్రియ శ్రోతలారా, ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, సాత్వికమును మనం ధరించుకోవాలి. మోసే